ఈ వీడియోలో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుకోవడానికి ఏమైనా కారణం ఉందా అంటే, రీసెంట్‌గానే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోద పొందడం జరిగింది. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే, చట్టాలు 2 రకాలు ఉన్నాయి. క్రిమినల్ చట్టాలు, తర్వాత సివిల్ చట్టాలు. క్రిమినల్ లా అనేది ప్రజలందరికీ వర్తిస్తుంది. అంటే ఎవరినైనా ఒక వ్యక్తి మర్డర్ చేస్తే ఏ మతం వ్యక్తికైనా సరే ఒకటే చట్టమే వర్తిస్తుంది. ఇది క్రిమినల్ లా. సివిల్ చట్టాలు ఉన్నాయి. ఈ సివిల్ లా అనేది మళ్ళీ ఈ సివిల్ లాలో 2 రకాలు ఉన్నాయి. కామన్ లా, కామన్ సివిల్ లా, పర్సనల్ సివిల్ లా అని చెప్పేసి. సో అసలు విషయం అంతా ఈ పర్సనల్ సివిల్ లా నుంచినే వచ్చిందనమాట. అంటే ఈ పర్సనల్ సివిల్ లా ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క మతానికి ఒక్కో రకంగా, అంటే వివాహాలకు సంబంధించిన విషయం కానీ, విడాకులకు సంబంధించిన విషయం కానీ, దత్తతకు సంబంధించిన విషయం కానీ, ఆస్తులకు సంబంధించిన విషయం కానీ, ఒక్కో మతానికి ఒక్కో రకంగా. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం హిందువులకు ఒక సపరేట్ వివాహ చట్టం ఉంటుంది. తర్వాత విడాకులకు సంబంధించి ఒక ప్రత్యేకంగా వాళ్ళకి ఒక చట్టం ఉంటుంది. ముస్లింలకు సంబంధించి షరియత్ యాక్ట్ ప్రకారం వివాహానికి సంబంధించి ఒక రకమైన చట్టం ఉంటుంది. అంటే ఒక ముగ్గురు దాకా పెళ్ళిళ్ళు చేసుకునే దానికి అనుమతి ఉంది. విడాకులకు సంబంధించి అంటే ఇన్స్టెంట్గానే, అంటే ఉన్నట్టున్నట్టుగానే ఉన్న పలంగానే విడాకులు ఇచ్చేయచ్చు, త్రిబుల్ తలాక్ అని చెప్పేసి. ఈ త్రిబుల్ తలాక్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. సో ఈ తలాక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో క్రిస్టియన్కి సంబంధించి ఒక రకంగా ఉంటుంది. ఇంత ఎందుకు ఈ సివిల్లా ఒక దేశంలో ఉండి ఇలా మతపరంగా ఒక్కొక్క మతానికి ఒక చట్టం ఏంటి అంటే, ఇక్కడ మెయిన్గా ఎవరు నష్టపోతున్నారు, ఎవరు దిగజారిపోతున్నారు అంటే స్త్రీలు దిగజారిపోతున్నారు. స్త్రీల యొక్క స్థానం దిగజారిపోతుంది. ఫీమేల్ యొక్క డిస్క్రిమినేషన్ అంటూ ఉంది. దీన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సివిల్ కోడ్ని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావడం జరిగింది. దీన్నే తెలుగులో ఉమ్మడి పౌర స్మృతి అంటారు. సో అయితే ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని కనుక మనం చూసుకుంటే, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే అన్ని మతాలకి ఒకే రకమైన వివాహం ఉంటుంది. అంటే ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకునేది, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకునేది ఇలా ఉండదన్నమాట. విడాకుల విషయంలోనూ అంతే. అన్ని మతాల వాళ్ళకు సంబంధించి ఒకే రకమైన విడాకులు ఉంటుంది. తర్వాత దత్తత విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, అంటే స్త్రీలకు కూడా ఆస్తిలో వాటా కల్పించడము ఇలా ఉంటుందన్నమాట ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే. మరి ఇది దేశం మొత్తం అంతా అమల్లోకి వస్తుందా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే? డెఫినెట్లీ ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా 2 టర్ములు అయిపోయినాయి. ఒకటి వచ్చేసి ఆర్టికల్ 370ని రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్కి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రత్యేక రాష్ట్ర హోదాని తొలగించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేసారనమాట. తర్వాత మళ్ళీ అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. 2 టర్ములు కంప్లీట్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ మిగిలింది యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది కూడా అమల్లోకి వచ్చింది. ఆల్రెడీ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఇక దేశం మొత్తం అంతా అమలు చేయాలా అంటే, రాజ్యాంగం చెప్తా అంతా ఏమైనా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఖచ్చితంగా మీరు దేశం మొత్తం అంతా అమలు చేయాలి లేదా చేయకూడదు, ఏమన్నా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఆర్టికల్ 44 అంటేనే ఇది ఆదేశిక సూత్రాల్లో ఉందన్నమాట. ఆదేశిక సూత్రాలు అంటేనే ఇది ఒక అడ్వైజ్ అంతే, కంపల్సరీ చేయాలి అని ఉన్నదన్నమాట ఆదేశిక సూత్రాల్లో. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే బాగుంటుంది, మీరు ఆలోచించండి, ప్రజల యొక్క సమ్మతిని తెలుసుకొని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని దీన్ని ప్రవేశపెట్టచ్చు అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుంది. అయితే ఈ రాజ్యాంగం రాసే సమయంలో కాన్స్టిట్యూషనల్ క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి కదా 1948 నవంబర్ 23వ తేదీన. అప్పుడు ముస్లిం పెద్దలు ఏమని చెప్పారంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి, ఓకే ఎస్ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టండి, కాకపోతే అది ఇండివిజువల్గా అంటే ఆప్షన్గా ఉండాలి, ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు అనే ఉద్దేశంతో చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇదే విధంగా చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది స్త్రీల యొక్క వివక్షత ఎక్కడైతే ఉందో దాన్ని రూపుమాపడానికి, దాన్ని తగ్గించడానికి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెడుతున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ కొందరు మత పెద్దలు ఏమంటున్నారంటే, ఈ పర్సనల్కి సంబంధించి ఇలాగే ప్రవేశపెట్టి తర్వాత కొన్ని విషయాల్లో అంటే జోక్యం చేసుకొని
దీన్ని మత ఘర్షణలు సృష్టించే విధంగా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారనమాట. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము రీసెంట్గా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రవేశపెట్టింది కదా. అందులో ఏముంది అని కనుక మనం చూసుకుంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, గిరిజనులు ఎవరైతే ఉన్నారో, ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వాళ్ళకి వర్తించదు. ఎందుకంటే జనరల్గా మిగతా వాళ్ళందరికీ మామూలుగా ఈ ట్రైబల్స్ కాకుండా, ట్రైబల్ గ్రూప్స్ కాకుండా వేరే వ్యక్తులకు వచ్చేసి ప్రొహిబిషన్ రిలేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి పెదనాన్న వాళ్ళ కూతుర్ని వివాహం చేసుకోవడానికి నిషేధము, కొన్ని రకమైన రిలేషన్స్ని పెళ్లి చేసుకోవడం నిషేధం అనమాట. అయితే ట్రైబల్స్లో కొన్ని రకాల ట్రైబల్స్లో ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి ప్రొహిబిషన్ రిలేషన్స్ అంటూ ఏది ఉండదు. వాళ్ళకి బహుభార్యతత్వం ఉంటుంది. కొన్ని గోడాలు, తర్వాత ముండాలు, గారోలు, కాశీలు, తర్వాత రకరకాల మన దేశంలో 105కు మించి ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళ యొక్క సంప్రదాయము వివిధ రకంగా ఉంటుందన్నమాట. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రవేశపెడితే భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వము, రకరకాల సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి, ఇవన్నీ దెబ్బతీస్తాయి కదా అని చెప్పేసి చాలామంది కూడా అంటున్నారు. అయితే ఈ ఉత్తరాఖండ్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈ ట్రైబల్ గ్రూప్స్కి వర్తించదు. మరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎవరైనా సరే సహజీవనం చేస్తూ ఉంటే, డేటింగ్లో ఉంటే కంపల్సరిగా రిజిస్టర్ దగ్గర వాళ్ళ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మేము ఇలాగా డేటింగ్ చేస్తున్నాము, సహజీవనం చేస్తున్నాము, ఇద్దరు కలిసి, ఒక స్త్రీ ఒక అమ్మాయి, మామూలుగా ఇద్దరు అబ్బాయిలు కూడా కలిసి ఉంటారు, అలాంటివి నిషేధం అనమాట. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉంటారు అంటే సహజీవనం చేసేది ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి కదా. సో ఇలాంటివి అక్కడ నిషేధం అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్ళి కాకుండా డేటింగ్లో కనుక ఉంటే, ఒకే ఇంట్లో నివాసం ఉండి వాళ్ళు డేటింగ్ చేస్తూ ఉంటే, ఈ రిలేషన్ గురించి వాళ్ళు రిజిస్టర్ దగ్గర కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్కడ? యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఎందుకంటే మనం చూసాం ఢిల్లీలో రీసెంట్గానే ఒక 1 year బ్యాక్ అనుకుంటా, ఒక ఇలాగే ఈ డేటింగ్లో ఉంటే వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా, ఎవరికీ తెలియకుండా ఒక అమ్మాయి అబ్బాయి డేటింగ్లో ఉంటే ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపేసి అది ఆ బాడీని కూడా ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఎక్కడెక్కడో పారేసి ఇలా చేశారనమాట. సో ఇలా చెప్తే ఏమవుతుంది అంటే, ఆ అబ్బాయికి ఇంతకుముందే పెళ్ళయ్యి ఈ అమ్మాయికి తెలియకుండా ఇలా చేస్తున్నాడా, ఆ అమ్మాయికి ఏమన్నా పెళ్ళయిందా, డైవర్స్ కాకుండా వీళ్ళలాగా ఉన్నారా అని చెప్పేసి ఇది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కంపల్సరీగా సహజీవనం చేస్తుంటే తెలియజేయాలి. అట్ ది సేమ్ టైం ఈ నికా హలాలా అంటే ఏంటంటే, ఈ నికా హలాలా అనేది ఏ అనే ఒక స్త్రీ బి అనే ఒక అబ్బాయితో పెళ్లి చేసుకుంది. ముస్లిం స్త్రీ ఏ అనే ఒక స్త్రీ బి అనే ఒక ముస్లిం వ్యక్తితో పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ విడాకులు జరిగిన తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకోవాలి, తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, విడాకుల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అంటే ఈ అమ్మాయి ఏం చేయాలంటే, సి అని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని అతనితో కాపురం చేసి మళ్ళీ అతనికి విడాకులు ఇచ్చి మళ్ళీ ఈ బి అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నమాట. ఓల్డ్ హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ విషయంలో ఏమవుతుంది, ఇంకొకరి యొక్క జీవితాన్ని నాశనం చేసినట్టే కదా. సో ఇది కూడా బ్యాన్ చేసేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టాం కదా, ఈ నికా హలాలా అనేది కూడా బ్యాన్ అయిపోయింది. ఇవన్నీ, ఈ నికా హలాలా కానీ, ఈ త్రిబుల్ తలాక్ కానీ ఇస్లాంలో కావాలని కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం ప్రవేశపెట్టరు. కానీ మత గ్రంథాల ప్రకారం ఇవన్నీ ఏమీ లేవు. సున్నతుల్ తలాక్ అని చెప్పేసి ఉంటుంది. త్రిబుల్ తలాక్, సున్నతుల్ తలాక్ ఏం చెప్తుందంటే, ఇదే అసలైన తలాక్. ఇది ఇప్పుడు కూడా అమల్లోనే ఉంది. ఇదేంటంటే, ఒక ఇద్దరు దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చి వాళ్ళు విడిపోవాలి అని నిర్ణయించుకుంటే, ఒక 3 నెలల పాటు వాళ్ళు ఒకే ఇంటిలోనే నివాసం ఉంటూ, వాళ్ళు మాట్లాడుకోకుండా, వాళ్ళు శారీరకంగా కలుసుకోకుండా, ఒకే చోట పడుకోకుండా ఇలా కనుక 3 నెలలు కంప్లీట్ చేసుకుంటే అప్పుడు ఈ తలాక్ అనేది అప్రూవ్ అవుతుందన్నమాట.
అంటే విడాకులు అనేది వర్తిస్తుంది. అంటే ఎలా అంటే 3 నెలల్లో ఏమైనా మార్చుకొని మేము తప్పుగా నిర్ణయం తీసుకున్నాము, మళ్ళీ కలిసి బతకాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఈ 3 నెలల్లో మళ్ళీ వాళ్ళు కలిసి అలాగే బతకచ్చనమాట. అలా లేకుండా ఖచ్చితంగానే ఇంక నిర్ణయించుకున్నాం, గట్టిగా నిర్ణయించుకున్నాము అని చెప్పేసి నిర్ణయించుకొని మాట్లాడుకోకుండా, కలుసుకోకుండా ఉంటే అది సున్నతుల్ తలాక్ అంటారు. మరి త్రిబుల్ తలాక్ అంటే తలాక్ 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 అని చెప్పేసి వదిలేస్తాను అని చెప్పేసి వదిలేసి వెంటనే మొహం మీదే చెప్పేసి వదిలేసేయడం అనమాట. ఎలాంటి భరణం కూడా లేకుండా అమ్మాయికి వదిలిపెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి ఆర్థికంగా ఎలా ఉండగలదు, ఎలా బ్రతకగలదు అని కూడా ఆలోచించుకోకుండా విడాకులు ఇచ్చేయడం అనమాట. ఇది కొందరు స్వార్థపరులు ఇలా చేశారనమాట. అంతేగాని ఏ మత గ్రంథంలో కూడా ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు. బట్ అయితే సున్నతుల్ తలాక్ అనేది మాత్రమే ఉంది. కొన్ని ప్రయోజనాల కోసం ఇలా త్రిబుల్ తలాక్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా బ్యాన్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ త్రిబుల్ తలాక్ కూడా ఉండదన్నమాట. సో మరి ఇది దేశం మొత్తం అంతా వర్తిస్తుందా అంటే ఇది కాంక్రీట్ లిస్ట్లో ఉంది. అంటే కేంద్రమైనా చేయొచ్చు లేదా రాష్ట్రమైనా చేయొచ్చు. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఉమ్మడి పౌరస్మృతి ఏదైతే ఉందో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి ఏ కమిటీ సూచన మేరకు అది అమల్లోకి వచ్చింది అంటే రంజన్ ప్రకాష్ దేశాయ్ ఈయన వచ్చేసి సుప్రీంకోర్టు మాజీ జడ్జి అనమాట. ఈయన ఆధ్వర్యంలోనే ఈయన ఒక కమిటీ ద్వారానే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఏదైతే మనం ప్రత్యేక రాష్ట్రం నుంచి ఇప్పుడు యూనియన్ టెరిటరీగా చేశామో అక్కడ కొన్ని డీలిమిటేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలని పెంచేదానికి ఈయన సూచన మేరకే చేసామన్నమాట. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఈయన చూసానేది ఏంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి విజ్ఞప్తులు, వినతులు ఇలా పరిశీలన చేస్తూ ఉన్నారనమాట ఈ కమిటీ మేరకే అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. మరి మన దేశంలో ఇంతకు ముందే ఏ రాష్ట్రమైనా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తూ ఉందా అని కనుక మనం చూసుకుంటే గోవా రాష్ట్రం వచ్చేసి ఇంతకు ముందే ఇప్పుడు మనకి స్వతంత్రం రాకముందు నుంచే పోర్చుగీసు వాళ్ళు ఏదైతే ప్రవేశపెట్టిపోయారో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అది అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. 1961 సంవత్సరంలో గోవాకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1987 సంవత్సరంలో దానికి ఒక ప్రత్యేక అంటే రాష్ట్ర హోదా కలిగిందనమాట. సో ఇప్పటికి కూడా మనం దాన్ని తొలగించకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. బట్ అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైనా వచ్చిందా అంటే మొదటిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రావడం జరిగింది. సో ఐ హోప్ డెఫినెట్లీ దేశమంతా ఇది వర్తిస్తుంది. సో మరేంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎలా ఉంటే బాగుంటుంది అంటే ఒకేసారి దీన్ని అమలు చేయకోకుండా ఎక్కడైతే ఏ మతంలో అయితే ఇప్పుడు మనం సతీ సహగమనం అని చెప్పేసి హిందూ సక్సెషన్ యాక్ట్లో ఉండేది, దాన్ని రద్దు చేసేసాం కదా. ఎందుకంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్య కూడా చనిపోవాలి, చితిమంటల్లో దూకాలి అని చెప్పేసి ఏదైతే ఒక మూఢనమ్మకం అంటూ ఉండేదో దాన్ని మనం బ్యాన్ చేసేసుకుంటాం. అట్ ది సేమ్ టైం బాల్య వివాహాలు అని చెప్పేసి కొన్ని మతాల్లో కొన్ని ట్రైబల్స్లో ఉండేటివి అవి కూడా బ్యాన్ చేసేసుకున్నాం. సో ఇలా వివక్షత చూపిస్తున్నటువంటి ఇప్పుడు త్రిబుల్ తలాక్ ఉండేది, దాన్ని కూడా బ్యాన్ చేసేసుకున్నాం. ఇలాంటి ఏవైతే దురాచారాలు ఉంటాయో కొన్ని మతాల్లో వాటిని దూరం చేసేసుకుంటే బాగుంటుంది. ఇది భారతదేశం అనేది భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు కలిసి ఉండేదన్నమాట. దీన్ని మనం ఇలా చేసామంటే ఖచ్చితంగా అంటేనే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఎక్కడైతే వివక్షతకు గురైతుంటుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుంటుందో ఆ విషయంలో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి లా కమిషన్ కూడా ఇదే చెప్పింది. తర్వాత చాలామంది నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. మరి వేచి చూడాలి రాబోయే రోజుల్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అమల్లోకి వస్తుందా లేదా ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది అమలు చేస్తాయి అని చెప్పేసి మనం చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనుక ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.